ఇరుముడి సినిమా ఈ మధ్య కాలంలో సినీ ప్రియుల నుంచి యునానిమస్గా పాజిటివ్ టాక్ను తెచ్చుకున్న సినిమా ఇదొకటే. సంక్రాంతి సినిమాల తర్వాత మళ్ళీ థియేటర్లో కళకళలాడుతున్నాయంటే అది ఇరుముడి సినిమా వల్లే. రవితేజ గారికి 4 ఏళ్ల తర్వాత హిట్ను అందించిన సినిమా ఇది. వరుసగా 6 ఫ్లాప్ల తర్వాత వచ్చిన బ్లాక్ బాస్టర్ సినిమా ఇది. వాళ్ళు వీళ్ళు అన్న తేడా లేకుండా అన్ని వర్గాల సినీ ప్రియులకు తెగ నచ్చేసిన సినిమా ఇది. అయ్యప్ప స్వామి భక్తులను తెగ అలరిస్తోంది, హిందూ జనాలను మెప్పిస్తోంది, ఫ్యామిలీ ఆడియన్స్ను థియేటర్లకు క్యూ కట్టిస్తోంది, యూత్ను కూడా మెప్పించి కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది. మరి అలాంటి సినిమాకు మొత్తం 3 రోజుల్లో వచ్చిన కలెక్షన్లు ఎన్ని కోట్లు, డిస్ట్రిబ్యూటర్లు అసలు ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడిని ఈ సినిమాకు పెట్టారు, 3 రోజుల్లోనే ఈ సినిమాకు వచ్చిన లాభం ఎంత, అసలు ఈ సినిమాకు సంబంధించిన నిర్మాతలు విడుదల చేసిన కలెక్షన్ల పోస్టర్లలో నిజమెంత, ఈ సినిమా కలెక్షన్లు రియలా ఫేకా అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ముందుగా ఈ సినిమాకు ఏ రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయన్న లెక్కలను చెప్పుకుందాం. ఆగస్టు 21వ తారీఖున శుక్రవారం నాడు ఇరుముడి సినిమా రిలీజ్ అయింది కదా. మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా ఇరుముడి సినిమాకు 14,60,00,000 రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. అలాగే 26 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్ను మొదటి రోజే ఈ సినిమా కలెక్ట్ చేసింది. ఇక రెండో రోజు ఈ సినిమాకు 13,13,00,000 రూపాయల షేర్ కలెక్షన్ రాగా మరో 24 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ను ఈ సినిమా కలెక్ట్ చేసింది. ఇక మూడో రోజు కూడా ఈ సినిమాకు బాగానే కలెక్షన్లు వచ్చాయి. మూడో రోజు ఆదివారం నాడు ఈ సినిమాకు 15,44,00,000 రూపాయల షేర్ కలెక్షన్ రాగా మరో 30 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్ను ఈ సినిమా కలెక్ట్ చేస్తున్నారు. అంటే మొత్తం 3 రోజుల్లో కలిపి 30 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ రాగా 80 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా కలెక్ట్ చేసిందని ఈ సినిమా నిర్మాతలు అధికారికంగా విడుదల చేసిన పోస్టర్లలో ఉన్న సారాంశం. ఇక ఏరియాల వారీగా డిస్ట్రిబ్యూటర్లు ప్రకటించిన కలెక్షన్ల లెక్కలను చూద్దాం. మొత్తం 3 రోజుల్లో ఇరుముడి సినిమాకు అసలు ఎన్ని కోట్ల కలెక్షన్ వచ్చాయి, డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి ఎంత, ఇప్పటికే ఎన్ని కోట్ల లాభం వచ్చింది అన్న వివరాలను చెప్పుకుందాం. నైజాంలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 5,50,00,000 రూపాయల పెట్టుబడి పెట్టారు. అయితే 3 రోజుల్లోనే ఈ సినిమాకు నైజాంలో ఏకంగా 16,28,00,000 రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. అంటే డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడిని ఈ సినిమా తిరిగి రాబట్టడమే కాకుండా అదనంగా మరో 11 కోట్ల రూపాయల వరకు లాభాలను ఈ సినిమా నైజాంలో 3 రోజుల్లోనే రాబట్టిందనమాట. సీడెడ్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 2,25,00,000 రూపాయల పెట్టుబడి పెట్టారు. అయితే ఇదే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు మొత్తం 3 రోజుల్లో 5,07,00,000 రూపాయల కలెక్షన్లు 3 రోజుల్లో వచ్చాయి. అంటే రాయలసీమలో ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి తిరిగి రావడమే కాకుండా అదనంగా మరో 2,82,00,000 రూపాయల లాభం కూడా వచ్చింది. ఇక రాయలసీమ మినహా మిగిలిన ఏపీలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 8,25,00,000 రూపాయల పెట్టుబడి పెట్టారు. అయితే ఇదే ఏపీలోని ఏరియాల్లో అంటే ఉత్తరాంధ్రలో 3 రోజుల్లో ఈ సినిమాకు 3,04,00,000 రూపాయల షేర్ కలెక్షన్ రాగా తూర్పు గోదావరి జిల్లాలో 2,56,00,000 రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు 3 రోజుల్లో 1,50,00,000 రూపాయల కలెక్షన్ రాగా గుంటూరులో 2,44,00,000 రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. కృష్ణా జిల్లాలో 2,06,00,000 రూపాయల కలెక్షన్ రాగా నెల్లూరులో 1,12,00,000 రూపాయల కలెక్షన్ వచ్చాయి. మొత్తం మీద రాయలసీమ మినహా మిగిలిన ఏపీలోని అన్ని ఏరియాలో కలిపి 3 రోజుల్లో అక్షరాల 12,72,00,000 రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 3 రోజుల్లో అక్షరాల 34,07,00,000 రూపాయల షేర్ కలెక్షన్ రాగా 62 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్ను ఈ సినిమా 3 రోజుల్లోనే రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ఏరియాలో కలిపి ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 2 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టగా 3 రోజుల్లో 3,30,00,000 రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. అంటే ఈ ఏరియాలో ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లకు అక్షరాల 1,30,00,000 రూపాయల లాభం కూడా ఇప్పటికే వచ్చేసింది. ఇక ఓవర్సీస్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 2 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టగా ఇదే ఓవర్సీస్లో 3 రోజుల్లో 5,80,00,000 రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే ఓవర్సీస్లో ఈ సినిమాకు ఇప్పటికే 3,80,00,000 రూపాయల లాభం కూడా ఇప్పటికే వచ్చిందనమాట. టోటల్గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 20 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి 21 కోట్లు రావాల్సింది. అప్పుడే ఈ సినిమా కమర్షియల్గా హిట్ అయినట్టు లెక్క. అయితే ఈ టార్గెట్ను ఇరుముడి సినిమా 1 రోజుల్లోనే రాబట్టింది. మొత్తం 3 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి అక్షరాల 43,17,00,000 రూపాయల షేర్ కలెక్షన్ రాగా 80 కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. అంటే డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టడమే కాకుండా అదనంగా మరో 22,17,00,000 రూపాయల లాభం కూడా వచ్చేస్తుందన్నమాట. అంటే డిస్ట్రిబ్యూటర్లు ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారో దాన్ని తిరిగి రాబట్టడమే కాకుండా మళ్ళీ అదే స్థాయిలో లాభాన్ని కూడా ఈ సినిమా సంపాదించిందన్నమాట.
ఇది ఇరుముడి సినిమాకు సంబంధించి నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు వెల్లడిస్తున్న కలెక్షన్ లెక్కల వివరాలు. మొత్తం 3 రోజుల్లో కలిపి 80 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చాయంటూ నిర్మాతలు ఇప్పటికే ఓ అధికారిక పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ కలెక్షన్ లెక్కల్లో నిజమంతా, అసలైన కలెక్షన్లను చెప్పడం లేదా? ప్రస్తుతం బయటకు వస్తున్న నెంబర్లన్నీ ఫేకేనా అంటే అవుననే సమాధానమే అంతలా వినిపిస్తోంది. ఈ సినిమాకు మొదటి రోజున అక్షరాల 14 కోట్ల 60 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయన్నారు. నిజానికి రవితేజ గత సినిమాలతో పోల్చితే మొదటి రోజు మొదటి ఆర్డర్ నుంచే ఇరుముడి సినిమాకు హౌస్ఫుల్ బోర్డులు అంతటా కనిపించాయి. మౌత్ టాకు విపరీతంగా స్ప్రెడ్ అయింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ వంటి పెద్ద పెద్ద సిటీల్లోనే కాదు, మారుమూల మండలాల్లోని థియేటర్లో కూడా ఇరుముడి సినిమా థియేటర్లు హౌస్ఫుల్స్ నడిచాయి. అయినా సరే మొదటి రోజున కేవలం 14 కోట్ల 60 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లే వచ్చాయన్నారు. సరేలే, అదే నిజమని అనుకుంటే రెండో రోజున ఈ సినిమాకు కలెక్షన్లు మరింత పెరగాల్సి ఉంది. రెండో రోజున ఆడియన్స్ డిమాండ్ను బట్టి థియేటర్ల సంఖ్యను పెంచారు. మల్టీప్లెక్స్లలో షోల సంఖ్యను కూడా పెంచారు. వేరే సినిమాల షోలను తగ్గించి ఇరుముడి సినిమాను ఆడించారు. రెండో రోజు శనివారం అయితే గంటకు 40,000 సంఖ్యలో బుక్ మై షో యాప్లో టికెట్లు అమ్ముడిపోయిన రికార్డు కూడా ఇరుముడి సినిమా సొంతం. ఇక నేరుగా కౌంటర్ వద్ద టికెట్లను కొనేవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అయినా సరే రెండో రోజు మాత్రం ఈ సినిమాకు 1.5 కోటి పైగా కలెక్షన్లు తగ్గిపోయాయట. రెండో రోజున ఈ సినిమాకు 13 కోట్ల 13 లక్షల రూపాయలు వచ్చాయంటూ డిస్ట్రిబ్యూటర్లు లెక్కలను బయటకు వదిలారు. ఇక మూడో రోజు ఆదివారం మాత్రం 15 కోట్ల 44 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయని చెప్పుకొచ్చారు. అంటే మొదటి రోజు కలెక్షన్లతో పోల్చితే 80 లక్షల రూపాయల కలెక్షన్లే ఎక్కువగా వచ్చినట్టు చెప్తున్నారు. నిజానికి ఈ సినిమాకు వస్తున్న టాక్కు, తెగుతున్న టికెట్లకు, ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్కు, డిస్ట్రిబ్యూటర్లు విడుదల చేసిన కలెక్షన్ లెక్కలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. అసలు మొదటి 3 రోజుల్లో టికెట్లు దొరక్క ఇంటికి వెళ్ళిపోయిన ఫ్యామిలీ ఆడియన్స్ సంఖ్యకు లెక్కే లేదు. అయినా సరే ఈ సినిమాకు ఏ రోజు కూడా 15 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్లు రాలేదంటూ డిస్ట్రిబ్యూటర్లు లెక్కలను చూపిస్తున్నారు. థియేటర్ల ఓనర్లే టికెట్ల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హౌస్ఫుల్స్తో థియేటర్లో నడిచినా హాలు నిండలేదంటూ కలెక్షన్లను కావాలని తక్కువ చేసి చూపిస్తున్నారన్న డౌట్ సర్వత్రా వ్యక్తమవుతుంది. నిజానికి ఈ సినిమాకు వచ్చిన టాక్ను బట్టి చూస్తే, ఈ సినిమాకు వస్తున్న ఆదరణను బట్టి చూస్తే ఇప్పటికే 100 నుంచి 120 కోట్ల రూపాయల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు వచ్చి ఉండాలి. కానీ ఆ సంఖ్య కేవలం 80 కోట్ల వద్దే ఆగిపోయింది. 4వ రోజు కలెక్షన్లతో కలిపి 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ల పోస్టర్ను వేస్తారేమోలే కానీ మున్ముందు కూడా ఇలాగే కలెక్షన్లను తక్కువ చేసి చూపిస్తే ఇరుముడి సినిమాకు అన్యాయం జరిగినట్టే లెక్క. పెయిడ్ పిఆర్ లేకపోయినా సాధారణ సినీ జనాల నుంచి జెన్యున్ హైప్ క్రియేట్ అయినా సరే ఇరుముడి సినిమాకు కనీసం 150 కోట్లు కూడా రాలేదంటూ సినిమాను తక్కువ చేసి చూపించే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇన్నేళ్ల తర్వాత రవితేజ గారు బ్లాక్ బాస్టర్ హిట్ను కొట్టినా ఆ హిట్ తాలూకా అసలైన క్రెడిట్ రవితేజ గారికి దక్కకుండా పోయే ఛాన్సులు కూడా ఉన్నాయి. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల నుంచి అసలైన కలెక్షన్లు తెప్పించుకుంటేనే నిర్మాతలకు కూడా ఈ సినిమాతో 4 రాళ్లు మిగులుతాయి. లేకుంటే కలెక్షన్ లెక్కల మాయాజాలంలో నిర్మాతలు కూడా నిండా మునిగిపోయే ప్రమాదం లేకపోలేదు. రావాల్సిన లాభాన్ని పొందకుండా తక్కువ లాభాలతోనే సరిపెట్టుకోవాల్సి రావచ్చు. చూడాలి మరి సోమవారం నుంచి ఈ సినిమాకు వచ్చే కలెక్షన్ లెక్కల వివరాలు ఎలా ఉంటాయో అన్నది. ఇదండి ఇరుముడి సినిమా 3 రోజుల కలెక్షన్ లెక్కల వివరాలు. మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.